భారత్ ఎప్పుడూ ప్రపంచ శాంతిని కోరుకుంటుందని ప్రధాని మోదీ తెలిపారు. ఏవైనా దేశాల మధ్య యుద్ధం జరిగితే భారత్ శాంతి వైపు ఉంటుందని తేల్చి చెప్పారు. శాంతి నెలకొల్పడం కోసం కృషి చేస్తుందని వివరించారు. ఈ యుగంలో యుద్ధం సరికాదని, యుద్ధానికి స్వస్తి పలకాలన్నారు. యుద్ధ భూమిలో సమస్యలకు పరిష్కారం లభించదని తెలిపారు. వాషింగ్టన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశం తర్వాత మోదీ మాట్లాడారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి మోదీ ప్రస్తావించారు. యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ తీసుకుంటున్న చొరవను అభినందించారు. मैं मेरे प्रिय मित्र राष्ट्रपति ट्रंप को मेरे शानदार स्वागत और आतिथ्य सत्कार के लिए हार्दिक आभार व्यक्त करता हूं। राष्ट्रपति ट्रंप ने भारत और अमेरिका संबंधों को अपने नेतृत्व से संजोया है, जीवंत बनाया है। जिस उत्साह से उनकी पहली टर्म में हमने मिलकर काम किया, वही उमंग, वही ऊर्जा और वही प्रतिबद्धता मैंने आज भी महसूस की है। आज की चर्चाओं में उनके पहले टर्म में हमारी उपलब्धियों का संतोष और गहरे आपसी विश्वास का सेतु था। ట్రంప్ అమెరికా రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ప్రధాని మోదీ భేటీ అయ్యారు. సుంకాలు, వలసలు, వ్యూహాత్మక అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఆ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దిగుమతి సుంకాలకు సంబంధించి ఆయా దేశాలతో సమానంగా టారిఫ్లు విధించే ఉత్తర్వులపై సంతకం చేశారు. అమెరికా ఉత్పత్తులపై వివిధ దేశాలు ఎంత మొత్తంలో దిగుమతి సుంకాలు విధిస్తున్నాయో అంతే మొత్తంలో ఆయా దేశాల ఎగుమతులపై దిగుమతి సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికాతో అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది. భారత్పై దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. అమెరికా వాషింగ్టన్లోని బ్లెయిర్ హౌస్లో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. తన ముగ్గురు పిల్లలు ఎక్స్ ఫ్రైడర్ అజురులతో కలిసి ఈ సమావేశానికి మస్క్ వచ్చారు. స్టార్లింక్ పెండింగ్ లైసెన్స్ గురించి ప్రస్తావిస్తారని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి మస్క్ నాయకత్వం వహిస్తున్నారు. మోదీతో పాటు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్తో మోదీ సమావేశమయ్యారు.